హాయ్ అండి. నేను బిర్యానీలో చేయగా ఈ 4 పీసులు మిగిలాయండి. వీటితో కర్రీలా చేస్తున్నానండి మా పాపకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి. ఒక చిన్న ఆనియన్ కోసుకున్నాను, ఒక టమాటా కోసుకున్నానండి. ఆలు ముక్కలతోటి చికెన్ గ్రేవీలాగా చిన్న కొద్దిగా కూరలా చేస్తున్నానండి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి కడాయిలో. చికెన్ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ముక్కలు టమాటాలు వేసుకుంటాను. రెండు వేగిపోయి ఇప్పుడు తీసేసి ఆనియన్స్ వేసుకుంటానండి. ఆనియన్స్ కంటే ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కళాయి పంచిపోకుండా ఉంటుందండి. ఇవ్వండి, అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత అంతే ఇవి కూడా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు కొద్దిగా ఆయిల్ తక్కువైనట్టుందండి వేసుకుంటాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటాను. చూద్దామండి, టమాటాలు చూడండి ఇది మెత్తబడ్డాయండి. ఇలా మగ్గినప్పుడు పసుపు, సాల్ట్ వేయట్లేదండి. పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తున్నాను. పసుపు వేసానండి. జీరా పౌడర్ వేస్తున్నాను హాఫ్ స్పూన్. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి హాఫ్ స్పూన్. కారం వేసుకుంటున్నానండి. కారం తక్కువ తింటుందండి మా పాప, తక్కువ వేసుకున్నాను. 2 మిర్చి వేసుకున్నాను కదండి, అందుకు మా పాప వరకేనండి కర్రీ. అలా ఫ్రై చేసుకోవాలండి. సోమవారం కదండి, ఇవాళ నేను నాన్ వెజ్ తిన్నాను. మా పాప వరకు లంచ్ బాక్స్లో చేస్తాను. ఇలా వేగిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూద్దామండి, ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇది బిర్యానీ కోసం రైస్ ఉడికిస్తాం కదండి, అన్నీ వేసి అల్లం అల్లం పేస్ట్ అన్నీ వేసి ఉడికిస్తాం కదండి. రైస్ ఉడికించిన గంజి అండి ఇది ఒక 2 గరిటెలు ఇందులో పోస్తున్నానండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఇందులోనే సాల్ట్ ఉందండి, అందుకే నేను ఇందులో కూరలో సాల్ట్ వేయలేదు. ఫ్లేమ్ పెంచుకొని ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు ఫ్రై చేసిన ముక్కలు వేసుకుంటానండి. చికెన్ ముక్కలు ఇద్దామండి. కూర ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే బాగుంటుందండి కూర. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిద్దామండి. చూడండి, కూర చూద్దామండి. చూడండి, దగ్గర పడుతుంది కర్రీ. అంతే, చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మా పాప లంచ్ బాక్స్లోకి మధ్యాహ్నం పెడతానండి. మీరు ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.